సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకని? కావాలి అంతే. అంటే పలానా రీజన్ ఉంటది కదా. ఏదైనా బాగా చేసాడు కాబట్టి రావాలనుకుంటాం. అంటే పథకాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడానికి పథకాలు పెట్టారని చెప్పి బాబు గారు అంటున్నారు. బాబు గారు టీడీపీని అందరూ ఉండవాళ్ళందరూ వదిలిపెడితే అందరూ సీఎంలు అవుతారు. ఎట్టంటావు? కేసీఆర్ గారు ఉన్నాడు, టీడీపీని వదిలేసాడు, సీఎం అయ్యాడు. రేవంత్ రెడ్డి ఉన్నాడు, వదిలిపెట్టాడు పార్టీని, సీఎం అయ్యాడు. కొడల నాని గారు ఉన్నాడు, వదిలేసాడు, మంత్రి అయ్యాడు. రోజా గారు ఉంది, వదిలిపెట్టింది, మంత్రి అయింది. ఇంకేమైనా కావాలా? మరి ఇప్పుడు చూడబోతుంటే ఒక సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం సిగ్గుపడాలి అని చెప్పి అంటున్నారు. ఎవరు సైకో? ఎవరు? జగన్ గారా? ఎవరు ఆయన సైకో? ఎవరు? చంద్రబాబు గారు. అది ప్రజల ఆత్మగౌరవానికి జగన్ గారు అహంకారానికి యుద్ధం జరుగుతుందని చెప్పి అంటున్నారు. ఎవరు? చంద్రబాబు గారా? నారా లోకేష్. ఆ పప్పు గారి గురించి చెప్పుకుంటాం కూడా వేస్ట్. ఇంకేమడికి నెక్స్ట్ పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరేసి చూపిస్తామని చెప్పి సవాల్ విసురుతున్నారు బాబు గారు. కళ్ళలో రేత్రి కనాల, పొగులు కనకూడదు. పొగులు కూడా క్వశ్చన్లు అడగకూడదు కూడా. అది టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తున్నాయి, ఇక వైసీపీ పార్టీకి దబిడిదిబిడే అని చెప్పి అంటున్నారు అచ్చెన్నాయుడు గారు. వాళ్ళకి అది రివర్స్ అన్నమాట. ఇది వాళ్ళకి పడేది ఇలా చెబుతున్నారు అంతే, ఏం లేదు అక్కడ విషయం. యూత్ అంతా నా వైపే ఉంది, నెక్స్ట్ సీఎంగా గెలిచేది నేనే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అనొచ్చు, ఏముంది నోట్లో మాటేగా. నేను చెప్పొచ్చు, నేను సీఎం అవుతాను, నేను చెప్పొచ్చు. అది 175 సీట్లలో 15 సీట్లు కూడా నీకు రావు జగన్ అని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్. ఒక సీటు ముందర ఆయన సీటు ఆయన గెలుచుకోమని అని ఆయన్ని. తెలంగాణలో కేసీఆర్ గారు ఎలా ఓడిపోయారో నెక్స్ట్ మన ఆంధ్రాలో జగన్ గారు కూడా అంతే ఓడిపోతారని చెప్పి అంటున్నారు. అది తెలంగాణ, ఇది ఆంధ్ర. అది మరి చూడబోతుంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రాలో పోటీ చేయబోతున్నారు. మరి జగన్ చేయని ఏమైంది చేస్తే? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూతురు ఉంది, పూర్ణేశ్వరి గారు, పార్టీలోకి వచ్చే అవకాశ పార్టీలోకి వెళ్ళింది. ఎంత దెబ్బ పడింది టీడీపీకి? రేపు అదే పడిద్ది మాకు కూడా. వచ్చినా కూడా చేసేది అదే. ఇంకేమైనా మార్పు ఉందా? ఏమీ ఉండదు. అయితే 170 సీట్లలో ఖచ్చితంగా కొడతాం. 175 175 కొడతాం. దానిలో ఏ మార్పులోనూ చేర్పులు కూడా ఉండవు.